సార్ అందుకని ఇప్పుడు అమెరికా ప్రదర్శిస్తున్నటువంటి ఈ వైఖరి పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా అసంతృప్తితో ఉన్నాయి. అవును. సో ఇప్పుడు విశ్వబంధుగా భారత్ తన మధ్యవర్తిత్వ పాత్రను ఏ మేరకు సమర్థవంతంగా పోషించగలదు అంటారు? అట్ ద సేమ్ టైం రష్యా చైనాతో సమన్వయం చేసుకుంటూ అమెరికాను కూడా కలుపుకోవాల్సినటువంటి క్లిష్ట సమయం ఇది. సో మోదీ దౌత్యం ఏ రకంగా ఉండబోతుందంటారు ఈ విషయంలో? అందుకని చాలా మంచి ప్రశ్న. అందుకని మనం 3 దేశాలతో బాగానే ఉంటున్నాం. అవసరమైతే అమెరికా ఆంక్షలు విధించిన వాడేవాడు వీడేవాడు అని మన దగ్గర మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు చివరికి ఎవరికి ఫోన్ చేసిండు? మన భారతదేశ మన ప్రధానమంత్రి మోడీకే కదా చేసింది. అవును. అందుకనే ఇప్పుడు ఇటుపక్క అటుపక్క వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. చైనా కూడా మనతో స్నేహంగా ఉంటుంది, రేపు రష్యాతో కలిసి ఆర్ఎస్సీలో భాగం అవుతుంది. కారణం ఏంటంటే షాంఘై సదస్సులో స్పష్టంగా ఒప్పందం చేసుకున్నామంటే వాళ్ళకి శత్రువు అమెరికా, శత్రువు మిత్రుడు కనుక చైనా మనతో కలిసి ఉంటుంది. అట్లాగే అమెరికాతో మనం కలిసి ఉండాలంటున్నాడు. అందుకనే మోడీ విధానం తప్పనే వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. మీరున్న ప్రశ్న కరెక్ట్ సమాధానం తప్పదు మనకు. ఎందుకంటే మోడీ వీళ్ళిద్దరిని నమ్ముకొని అటు పక్కన మరి ఆయన మన అమెరికాను దూరం చేసుకుంటలేము మేము. ఎందుకంటే మనం అమెరికాలో మన వాళ్ళు లక్షలాది మంది అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాల సిఇఓలుగా పెద్ద పెద్ద కంపెనీలు మన వాళ్ళే. అమెరికాతో మన సత్సంబంధాలు ఉండాల్సిందే కాదంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కనుక మనం అమెరికాకు పంపించే ఎగుమతులు కానీ అక్కడి నుంచి తీసుకునే దిగుమతులు కానీ మనం సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తున్నాం, దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. కనుక అమెరికాతో బాగుండాలి, మనం ఇటుపక్క రష్యాతో చైనాతో బాగుండాలి. అందుకని విశ్వగురువు గారు రేపు ముందుకు రాబోయే తరంలో ఖచ్చితంగా భారతదేశానికి మంచి విలువ ఉంటుంది అనుకుంటున్నాను. అందుకని 40 దేశాలు ఇరాన్ యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో మనలో కూడా కలుపుకున్నాయి. మన జయశంకర్ గారు ఇప్పుడు 3-4 దేశాలు తిరుగుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ లో బ్రిటన్ ఏకం చేసే క్రమంలో బ్రిటన్ పిలిస్తే మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఆ దేశాల్లో యూరోపియన్ దేశాల్లో తిరుగుతున్నారు. అంటే మనం అటుపక్క కూడా ఎవరిని వదులుకోవడం లేదు. మనం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా మనం అంతేందుకు అమెరికా అవాకులు వెళ్ళినప్పుడు కూడా మన దేశంలో చాలా మంది మోడీ ఎందుకు మాట్లాడుతున్నాడు సుషంగా యుద్ధం గురించి కూడా మాట్లాడకపోతే మన విలువ దక్కిందా లేదా? అందుకని మరణం కూడా ఒక భాషగా మనం భావిస్తున్నాం. పివి నరసింహారావు గారి కాలం నుంచి కాదు, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా మోడీ దాకా మన విదేశాంగ విధానం స్పష్టంగా నిష్పక్షపాతంగా ఉన్నది. వాళ్ళందరేమో వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయా దేశాలతో స్నేహం చేసిన, ఆయా దేశాలతోని మనకు వైరం పెట్టుకున్న వాళ్ళు చేశారు. మనం ఎప్పుడు కూడా అకారణ స్నేహం చేయలేదు, అకారణ ద్వేషం అంతకంటే పెట్టుకున్నాం. స్నేహం చేసిన ఇంకా అవసరమైతే. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు మనకు చేసిన నష్టం తక్కువదేం కాదు. కానీ ఆనాడు తాలిబాన్లు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేసినాం? అక్కడ పార్లమెంట్ భవనం కట్టించినాం, ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్లు వేసినాం, వాళ్ళ మౌలిక సౌకర్యాలు కల్పించినాం. ఎలాంటి స్వార్థం లేకుండా చేసినాం. అట్లాగే బంగ్లాదేశ్ ఆవిర్భావం కూడా మనం ఎట్లాంటి స్వార్థం లేదు, మనం మీద పడ్డది కనుక శరణార్థులు వస్తున్నారు కనుక లక్షలాది శరణార్థులు మనం ఎట్లా అన్నం పెట్టలేము అని అక్కడ విముక్తి కోసం లాస్ట్ ప్రజలు తిరగబడితే విముక్తి చేసినాం. కానీ మనం యుద్ధం చేసి విడిపియలే కదా మనమైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్. అందుకనే ఇవన్నీ కూడా మనకు బేస్ లైన్ పనికి వస్తున్నాయి. అంటే ఏ ప్రధానమంత్రి మారినా మన విదేశాంగ విధానం నైతికతకు రాజకీయానికి కట్టుబడి ఉందని మాట. అందుకనే మీరు అన్నది చాలా కరెక్ట్. రేపు పొద్దున మన విశ్వ గురువుగా సరే అదంటే చాలా అపహాస్యం చేస్తూ చాలా మంది ఉంటారు. కానీ భారతదేశాన్ని చూడాలి. నాకు మోడీ శత్రువా, మోడీ మంచా చెడ్డ అంటే ఇది రైట్ టైం అనిపిస్తోంది సార్. ఎందుకంటే అమెరికా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధాలు కావచ్చు, సుంకాలు కావచ్చు, ఆంక్షలు, సో ఇవన్నీ కూడా వీటి వల్ల ప్రభావితం అవుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు భారత్ వైపు చాలా ఆశగా చూస్తున్నాయి. సో భారత్ ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదిగేందుకు కూడా ఇదే రైట్ టైం ఏమో అని అనిపిస్తోంది. ఖచ్చితంగా మీరు ఫారెక్స్ నిల్వలు చూడండి. ఫారెక్స్ నిల్వలు 6వ స్థానంలో ఉన్నాం. 10 దేశాల్లో మొట్టమొదటి దేశం చైనా అయితే, తర్వాత జపాన్ అయితే, తర్వాత వరుసగా చూసుకుంటా పోతే మనకు రష్యా, తర్వాత ఇట్లా చూసుకుంటే 6వ దేశంగా మనం ఇవాళ ఉన్నాం. కనుక మరి అంటే సంటరికి ఇటుపక్క మధ్యన ఉన్నాం. అంటే దాదాపుగా నిల్వలు చూసుకుంటే చైనాతో సరితూగలేము. మన చైనాలో 3,500 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. మనం 700 చిల్లర నిల్వలు ఉన్నా సరే ఇవాళ నిలదొక్కునేవాడు. అంటే వాడు ఎవరికి అప్పడగడు, ఎవరు తీసుకోడు, లేకపోతే ఏ రకంగా దేబరించడు అన్నప్పుడు ఆ విలువ వేరే ఉంటది అనుకున్నాం. మనం ఆ విలువతో ఉన్నాం సెంటర్ లో. అటుగా పునాట్లు పోయలేము, ఇటు బాగా ధనవంతులు వెళ్ళాము. ఫారెక్స్ నిల్వలు మంచి ఉదాహరణ. మనకు ఒక్కొక్క 3 నెలలు మొత్తం సంక్షోభం వచ్చినా మన విదేశీ మార్గ ద్రవ్యాలు అయిపోతున్నాం. అదే పాకిస్తాన్ చూడండి, నిన్నే మనకు యుఏఈ నుంచి మనం $2 బిలియన్ డబ్బు తెచ్చుకోవాల్సి వచ్చింది. చూసినాం కదా, $3 బిలియన్ డబ్బు తెచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ మనకు 2 రకాలు. ఒకటి రాజకీయంగా పటిష్టంగా ఉన్నాం, సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మారడంలో ఎట్లాంటి రక్తపాత రహితంగా మన ప్రభుత్వాలు మారుతున్నాయి. 5 ఏళ్లకోసారి ఎవరు వచ్చినా సరే మనకు ఎన్నికల విధానము బ్రహ్మాండంగా ఉన్నది, ఇమ్యునైజేషన్ బ్రహ్మాండంగా ఉంది, జనాభా లెక్కలు, ఈ మూడిట్లలో
మనం ఫస్ట్ ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ వెసులుబాటు మనకు ఉన్నది కనుక ఉమ్, అన్ని దేశాలు మనల్ని ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే ఒక్కటి మన జనాభా కూడా మనకు వరం అతి ప్రపంచంలో అతి ఎక్కువ మన ఆ, యువ జనాభా ఉన్న దేశం మనది కనుక మన అవసరాలు తీర్చుకోగా ఇతర దేశాల అవసరాలకు కూడా మనం సహాయపడుతున్నాం కదా చూస్తున్నాం కదా. అవును. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు గల్ఫ్ యుద్ధంలో చెప్పుకున్న దానిలో మనకు 1,00,00,000 మంది ప్రజల దాకా బయట దేశాల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాలు ఉంటే అర్థం చేసుకోండి. మన దేశంతో పౌరులు అది ప్లంబర్లు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, ఎవరైనా చిన్న చిన్న వృత్తుల వాళ్ళు కూడా ఉమ్, మనం అక్కడ పోయి బతకగలుగుతాం. ఆ అమెరికా సంగతి చెప్పనవసరం లేదు. లక్షలాది మంది అమెరికాలో మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అక్కడ మనకు అద్భుతమైన సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళు లేకపోతే వెళ్ళని పరిస్థితి వస్తుంది చూస్తున్నాం. కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ అన్నిట్లలో భారతీయతను చాటుకుంటున్నాం. ఇవాళ కొన్ని దేశాల రాజకీయాలను మనం మలుపుతున్నాం. అది ఏ రకంగా తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. ఆస్ట్రేలియా కెనడా రాజకీయాలలో మన సిక్కులు అక్కడ అవును. మన పాత్ర వహిస్తున్నారు చూస్తున్నాం కదా. అందుకని సార్ ప్రపంచం మేజర్ గా అంతా ఈ అమెరికా ఫస్ట్ విధానం అనేదే ఈ ట్రంప్ కి పెద్ద దెబ్బై కూర్చుంది. అంటే తన పాత మిత్ర దేశాలైన యూరోప్ దేశాలన్నీ కూడా దూరం అయ్యాయి అమెరికా ఫస్ట్ విధానంతోనే. ఇప్పుడేమో నాటో దేశాలు కూడా తమ రక్షణ కోసము ఇక్కడ అమెరికాపై డిపెండెన్స్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాయి. సో ఇది చైనాకు అడ్వాంటేజ్గా అయింది, చైనాకు ఒక వరంగా మారిందనే చెప్పుకోలేము. ఖచ్చితంగా చైనాకు వరంగా మారింది. రష్యా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నాటో కూడా దేశాలకు ఒక రకంగా గుణపాఠం నేర్పింది అంటున్నాడు. అంటే మీరు అక్కడ పోతే ఎంత చెడిపోయిందో చూసుకోండి అంటే చాలు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం శిబిరం మారుస్తారని నేను అనుకోను. కానీ అమెరికా చేస్తున్న చర్యల వల్ల మేము నష్టపోతున్నాం, మేము ఎందుకు నష్టపోవాలి అనేదానికి కదా మొన్నటిదాకా హర్మోజ్ జలసంధిని మనం చుట్టుముడదామంటే ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఎందుకు కలిసి రాలేదు. యుద్ధం మీరు మొదలు పెట్టిండ్రు, మీరు యుద్ధం మొదలు పెట్టినప్పుడు మనం అడిగినరా, అటువంటిప్పుడు మేము ఎందుకు రావాలి, మీకోసం ఎందుకు బలి కావాలని అనుకున్నాం కదా. మిగతా దేశాలకు 5 శక్తివంతమైన దేశాలు ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ జర్మనీ కానీ జపాన్ కానీ ఇట్లా 4-5 ఎగ్జాక్ట్లీ. ప్రధానమైన నాటో కూటమి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకని ఇంకోటి నాటో కూటమి ఒప్పందం ఏంది, ఎవరి మీద దాడి చేయాలని ఇంకోటి ఆదుకోవాలి. దాడి చేసింది మీరే అయ్యి గాయపడి ఇంకోటి గాయపరిచి నా వైపు రా అంటే ఎట్లా వస్తారు, ఎవరైనా నైతికత అడ్డం వస్తుంది కదా. నైతికత వస్తుంది నాకేమిటి అనే మాట వస్తుంది కదా. కొన్ని మాట మొత్తంగా నా దేశాలు చెప్పిండా ఇట్లా యుద్ధం చేస్తా అని. అట్లా దానికి పైగా కెనడాను స్వాధీనం చేసుకుంటా 51 రాష్ట్రంగా మార్చుకుంటా అని అన్న సందర్భం చూసిండ్రు. మనకు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అన్నాడు. గ్రీన్లాండ్ డెన్మార్క్ ను కూరనాడిండు కదా, చూసిండ్రు కదా మీరు. అంటే అయితే అవసరమైతే కొంటా లేకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటా గ్రీన్లాండ్ అన్నాడు. కనుక ఇవన్నీ నాటకు మనకు అమెరికాకు ఇప్పుడు ఇవాళ అమెరికా పునారిల్లిపోయింది కనుక వీళ్ళందరూ లేస్తున్నారు. అది తప్పదు. ఎందుకంటే శత్రువు గాని గట్టిగా మొన్నటిదాకా మనం ఏమి అనలేని మిత్రువు గాని ఇవాళ పునారిల్లిపోయింది కనుక తన మీద దాడి చేయడానికి కూడా సిద్ధమవుతారు. అందుకని నూతిలో పడ్డోని మీద నూరు రాడు అన్నట్టు అది జరిగిన సందర్భం అటువంటిది. దానికి ప్రధానమైన కారకుడు ఇవాళ ట్రంపే అంటారు. మన దేశాన్ని ఇంత నిర్ణయం చేసుకోవడానికి కారణం ట్రంప్ విధానం ట్రంప్ చేస్తున్న రెండోసారి ఎన్నికలకు. మొదటిసారి కొంతవరకు వైజ్ మ్యాన్ గా ప్రవర్తించింది కానీ రెండోసారి అయితే పిచ్చివాడి చేతిలో రాయిలాగా అందరినీ దూరం చేసుకున్నాడు, ఇంకా దూరం చేసుకుంటున్నాడు. కరెక్ట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.